బ్యాచ్ వాళ్ళెవరో తుప్పల్లోకి వెళ్ళిపోయారు. దొడ్డ పెట్ట ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేస్తూనే తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు డే 3 వ్లాగ్. హిందీ యువర్ ఫ్రమ్? యాక్చువల్లీ నిన్న ఏమైందంటే మనం ఊటీ బస్ ఎక్కాం కదా, బస్ ఎక్కాక మీకు చూపిస్తా అనుకున్నా కానీ మనం ఎక్కింది 7 o'clock కాబట్టి అసలు చీకటి. సో బస్ రూట్లో వస్తే మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తామంటే ఘాట్ రోడ్స్ మీకు తెలుసు కదా, అంతా స్నేక్ కర్వీ రోడ్స్. అసలు వామో ఆ చీకట్లో ఆ బస్ డ్రైవర్ ఎలా తీసాడో కానీ సెక్స్ అయితే ఉంది. సో మనకి ఊటీ నుంచి 80 kilometers అయినా సరే మనకి 83 రూపీస్, అరౌండ్ 83 kilometers 81 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అలా కిలోమీటర్కి రూపాయి చొప్పున బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఇక్కడ ఊటీ వరకు అయితే మనం వచ్చేయచ్చు. లేదా క్యాబ్స్ అవి తీసుకుంటే మాత్రం 1500 అలా ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఈరోజు మనం డే 3 వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాం. డే 1, డే 2 వీడియోస్ ఆల్రెడీ నేను పెట్టాను. చూడలేని వాళ్ళు చూడండి, అవి చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. మనం స్టే చేసిన హోటల్ నుంచే ఈ ట్రావెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనం వీళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నాం. అక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ ట్రావెల్ బస్సులో మనం వెళ్తున్నాము. సో ఫిట్ ఏంటంటే మనకి పర్ హెడ్ 350 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తారు. మోస్ట్లీ 2 days ఉంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేస్తారు. ఒక 1 డేనే ఉంటున్నాము, రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. సో ఈ రోజు మాత్రం నీకు అవన్నీ నేను కవర్ చేసి చూపిస్తా. దాని నుంచి బస్సు వెళ్ళింది వామ్మో. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 1, డే 2 వీడియోస్ ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయ్స్. నిన్నటి వరకు కొంచెం ఎనర్జీ డౌన్ ఉండే, ఈరోజు కొంచెం రష్ దొరికి ఈ రోజు నుంచి కుమ్మేద్దాం వీడియోస్తో. గో. ఇప్పుడు మనం ఫస్ట్ బోట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాం. చూడడానికి చాలా బాగుంది. లోపలికి వెళ్తున్నాను. సో ఎంట్రీ టికెట్స్ అయితే ఉంటాయి. ఎంట్రీ టికెట్ తీసుకుని బోటింగ్ అయితే చేద్దాం. ఇలా రకరకాలు ఉన్నాయి. 2 seater, 4 seater, 3 seater టికెట్ అయితే తీసుకున్నాం. వావ్, చాలా బాగుంది. నైస్. ఈ 2 days లో ఇంకొకటి నాకు బాగా నచ్చింది అంటే ఇది ఒకటి అని చెప్పొచ్చు. చూడడానికి నచ్చింది, చేస్తే ఎలా ఉంటుంది. పెడలింగ్ బోట్ పెడలింగ్ చేయబోతున్నాం ఇప్పుడు మనం. ఎక్సైటింగ్ ఫర్ పెడలింగ్. సో మీలో ఎవరైనా ఊటీలో ఈ బోట్ పెడలింగ్ చేస్తే కింద కమెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కింద కమెంట్ చేయండి. లెట్స్ గో. రివర్స్ చేస్తున్నాం ఫస్ట్ ఇప్పుడు మనం. గైస్ మూవింగ్ ఫార్వర్డ్. ఇక్కడమే తొక్కు ఏం కదలట్లేదు. ఇది ఫస్ట్ దొక్కిన ఏమో అయిపోయింది నాకు కాలు. అప్పుడే ఆ చివరి వరకు వెళ్ళి వస్తామంటారా మనం. అసలు మనది కదులుతున్నట్టు అనిపించట్లేదు. అంటే ఇక్కడ చూసారా, నా చెయ్యి దగ్గర ఒక స్టీరింగ్ ఉంది, అది కంట్రోల్ చేయాలి మనం. దాన్ని బట్టి మన డైరెక్షన్ మూవ్ అవుతుంది. నాకు అర్థమైపోయింది ఇది ఎలా దీన్ని నడిపించాలో. మన చేతిలోకి వచ్చింది, మనతో మామూలుగా ఉండదు. మరి కానీ కాలు అయితే నొప్పి వచ్చాయి నాకు అప్పుడే. అందుకే వర్కౌట్లు చేయాలి. చేస్తున్నాం కానీ మధ్య రెగ్యులర్గా చేయలేకపోతున్నాం. చెయ్యాలి ఇంకా రెగ్యులర్గా. సో గాయ్స్ ఎలా ఉంది బోటింగ్? ఊటీ బోటింగ్ ఎప్పుడో చిన్నప్పుడు చేసాం అన్నీ అంటారేమో. కాళ్ళు నొప్పి వస్తున్నాయిరా, నువ్వు అక్కడే తిప్పు. నేచర్లోకి వచ్చాక నేచర్ని ఎంజాయ్ చేయాలండి. జనాలు మారరు. వాళ్ళెవరో పాము అనకొండలో ఉంది అది బోటు. అనకొండ వేసుకుని వచ్చేస్తున్నారు మన వైపు. చిన్నగా వెళ్దాం మనం వాళ్ళ వైపు. అడ్డంగా పెడదాం, ఏం చేస్తుంది భయపెడదాం వాళ్ళని. స్నేక్ ఎదురుగా వెళ్తుంది చూసారా. వద్దేద్దాం అంటారు, వద్దంటారా. వద్దులే, ఫ్యామిలీతో ఉన్నారు పాప. ఇలాంటివి మనం చేయకూడదు. హాయ్ బాయ్ వదిలేస్తాం గాయస్ వాళ్ళని. ఎందుకు పాపం హాయ్ చెప్పారు కదా. దీనికన్నా స్విమ్మింగ్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చాము అనిపిస్తుంది నాకు. ఉతక మండలం బోటింగ్ హౌస్ స్టక్ అయిపోయిందండి. మా వాడు ఇక్కడ పెడల్లో ఇరిసేసేటట్టు ఉన్నాడు. పెడల్ ఇరిగిపోయిన ప్రాబ్లం లేదు నాకు చేతితో వచ్చింది, నేను వెళ్ళిపోతా. అందుకే జాకెట్ కూడా వద్దన్నాను నేను. క్లైమేట్ కొంచెం మబ్బు, కొంచెం ఎండ. టెంపరేచర్ అంత ఉందా? ఇక్కడ టెంపరేచర్ 17 degrees ఉంది. టైం 10:25 AM. నవంబర్ డిసెంబర్స్లో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఊటీలో ఈ హోటల్స్ లో ఫ్యాన్స్, ఏసీస్ అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఇక్కడ అవసరం ఉండదు. మేము కూడా అలానే అనుకున్నాం, ఏంట్రా ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఏం పెట్టలేదు అని స్టార్టింగ్ లో. నైట్ కొంచెం సేపు అయ్యాక మొత్తం చల్లగా అయిపోయింది. అది జూన్ లోనే. ఇక్కడ హోటల్స్ వాళ్ళకి పవర్ సేవింగ్ లో డబ్బులు అయితే చాలా మిగులుతున్నాయి. యాక్సిడెంట్, ఇక్కడ చిన్న యాక్సిడెంట్ కూడా జరిగింది మనకి. కపుల్స్ చూసారు, కపుల్స్ చిల్ అవుతున్నారు, ఫోటోషూట్ చేసుకుంటున్నారు నీట్గా. మీరు కూడా ఇలా రండి. మేము వచ్చాం, ఇద్దరం అబ్బాయిలం. ఎందుకు?
Say like, share, subscribe. Hindi? You're from? Okay, okay. Bye. Have a nice ride. ఇప్పుడు మనం కేటీ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. కింద కనిపిస్తున్నది చూసారా, మొత్తం వ్యాలీలో ఉంది. ఇక్కడ ట్రైబల్స్ ఉంటారు, అంటే 2 టైప్ ఆఫ్ ట్రైబల్స్. అండ్ కింద ఒక రైల్వే ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ వచ్చేసి చాలా చైయ 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 చల్ చైయ 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 చల్ చైయ 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 చల్ చైయ 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 చైయ. హియర్ వి గో ద వ్యాలీ, కేటీ వ్యాలీ. కింద ట్రైబల్స్ ఉంటారని చెప్పాను కదా, వాళ్ళ హట్స్ ఇలా ఉంటాయని చెప్పి మనం చూడడానికి ఇలా పెట్టారు. ఈ పాయింట్ యాక్చువల్లీ టెలిస్కోప్ వ్యూ పాయింట్ అంట. ఓన్లీ చర్చ్. గైస్ ఇక్కడ మన హైదరాబాద్ నుంచి బ్రో కలిసాడు. హాయ్ చెప్పండి బ్రో. హాయ్. ప్రెజెంట్ మనం కూనూర్ టీ ఎస్టేట్స్, టీ గార్డెన్స్ దగ్గర అయితే ఉన్నాం. వావ్, బ్యూటిఫుల్ ఉన్నాయి. మొత్తం ఫాగ్ చూసారా. వావ్. టీలో వెజిటేబుల్స్ ఎక్కువ గ్రో చేస్తారంట. వచ్చేసి ఓన్లీ మనకి టీ ప్లాంటేషన్ అది ఎక్కువ ఉంటది. సో మనం వచ్చే దారిలో ఫుల్ గా ఫాగ్, అసలు నార్మల్ గా లేదు ఎంత. అందుకనే ఇక్కడ టీ ఎక్కువగా పండిస్తారు అనిపిస్తుంది. ఈ వెదర్ లోనే మనకి టీ ఇలాంటివన్నీ గ్రో చేస్తారు. ఊటీ అండ్ కూనూర్ ఈజ్ ఫేమస్ ఫర్ టీ ప్లాంటేషన్స్. ఇక్కడ మనకి వరంగల్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కూడా కలిసారు యాక్చువల్లీ. సో ఇంకా మన ముందుకెళ్తే చాలా లాంగ్ ఉంది. చూడండి, ఇలా స్పాట్ వచ్చేసి మొత్తం ఫోటోషూట్ స్పాట్ అనమాట. మనం ఈ గార్డెన్స్ లో ఫొటోస్ దిగాలంటే ఇక్కడ మొత్తం మీరు చూస్తుంటే అందరూ అదే పనిలో ఉంటారు. చూడండి, మొత్తం ఫోటోషూట్. టీ గార్డెన్స్ బాగుంది. మెయిన్ గా ఇక్కడికి వచ్చే రోడ్ ఏదైతే ఉందో ఫాగ్ తో అది చూడడానికి అయితే చాలా బాగుంది. కూనూర్ టీ ప్లాంటేషన్, డెఫినెట్లీ మీరు కూడా రావాలి. మనం ఉన్నాం డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అంట. ఆ డాల్ఫిన్ నోస్ ఎక్కడ ఉందని చెప్పి బతకడానికి వెళ్తున్నా. లెఫ్ట్ సైడ్ మొత్తం ఫాగే కనిపిస్తుంది. లెఫ్ట్ లో వాటర్ ఫాల్స్ ఏదో ఉందంట. ఇక్కడ ఇలా బ్యాక్ సైడ్ లో వాటర్ ఫాల్స్ ఉంటదంట, క్యాథరిన్ వాటర్ ఫాల్స్. అది ఊటీ ఫస్ట్ కలెక్టర్ వైఫ్ పేరు పెట్టారంట. సమ్ డెవలప్మెంట్ బాగా చేశారని చెప్పి. అది దాటి వెళ్తే మనకి వీరప్పన్ ఉండే ఫారెస్ట్ ఏరియా అంతా ఉంటదంట. అదంతా కర్ణాటక సమ్ బోర్డర్ ప్లేస్. గైస్ చూసారా, అటు అక్కడ నాకు కనిపిస్తుంది అది డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. అక్కడికి వెళ్తున్నాం మనం. దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు వ్యూ ఎలా కనిపిస్తుంది. నాకు తెలిసి మొత్తం ఫాగ్తో నిండిపోయింది. అటు ఇటు అసలు నార్మల్గా లేదు. అసలు ఈ కున్నూర్ రోడ్ ట్రిప్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఫుల్ ఫాగ్ అసలు నార్మల్ లెవెల్లో లేదు.
సెక్సీ అంటే సెక్సీ ఉంది. ఊటీ కన్నా ఊటీ నుంచి కున్నూరుకు వచ్చే రూట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం టీ ప్లాంటేషన్సే. సో ఇక్కడ ఊటీలో మనం అనుకుంటాం జనరల్గా టీ కాఫీ, అది ఊటీలో ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే ఉంటాయంట. కున్నూరు మొత్తం టీ ప్లాంటేషన్సే. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అంటే ఇది చూసారా, మొత్తం నేను అనుకున్నట్టు ఏం కనిపించట్లేదు, మొత్తం ఫాగ్, అసలు సముద్రంలో ఉంది ఇదంతా. వావ్, ఆకాశం మీద భూమి మీద కూడా అర్థం కావట్లేదు నాకు. ఫుల్ ఆఫ్ ఫాగ్, సెక్సీ ఉంది అసలు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇప్పుడే కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది ఫాగ్, చూడడానికి బాగుంది. బీర్ ఓపెనర్ చూసారా, ఐ లవ్ ఊటీ అని బీర్ లోపల ఉన్నట్టు మనకి భలే ఉంది అసలు. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి తినడానికి అయితే షాప్స్ అయితే మనకి ఇలా లైన్ గా ఉన్నాయి. రీల్స్ చేస్తున్నారు చూసారా, ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఫన్. వావ్, అమేజింగ్. రెడీ స్టార్ట్ అన్నారు. వావ్, ఇప్పుడు మనం దొడ్డబెట్ట పీక్ దగ్గర ఉన్నాం అనమాట. హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా అంట. 8,000 feet హైట్ లో ఉంటది అబోవ్ సీ లెవెల్. నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారా, మీకు కనిపిస్తుంది లేదో, అలా ఫాగ్ పాస్ అవుతుంది. అసలు డ్రిజ్లింగ్ నా పైన, నా నోటి నుంచి ఫాగ్ అయితే వస్తుంది. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ ఈవినింగ్ అయింది కదా, 5:30 అవుతుంది టైం. అందుకే ఇప్పుడు దాకా తిరిగిన ప్లేసెస్ లో డ్రిజ్లింగ్ అవుతున్న ప్లేస్ అన్నమాట ఇది. అసలు వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది చూస్తుంటే. అసలు మొత్తం పొగలు పొగలు పొగలులా ఉంది. వావ్, ఫుల్ స్నో అండ్ ఫాగ్ అనమాట. అసలు ఏం కనిపించట్లేదు. మొత్తం గొంతు ముక్కు అన్ని పట్టేసాయి. ఈ ప్లేస్ లో జనాలు అయితే మామూలుగా లేరు. పైగా క్లోజింగ్ టైం అవుతుంది కాబట్టి అందరూ లాస్ట్ ఇక్కడికి వచ్చినట్టున్నారు, అన్ని ప్లేసెస్ కవర్ చేసి. సో ఈ రోజుకి మందుకు కూడా ఇది చివరి ప్లేస్. ఈ ప్లేస్ అయితే అమేజింగ్ ఉంది. చల్లగా ఊటీ అట్మాస్ఫియర్ ఎక్కడ ఫీల్ అవుతున్నాను నేను యాక్చువల్లీ. ఇక్కడ వెదర్ మామూలుగా లేదు, జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ ఫాల్స్ లెక్కింది, అసలు వాటర్ ఫాల్ కాదు కానీ ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. డ్రిజ్లింగ్ అయితే ఫుల్ హెవీగా ఉంది. చూడండి ఇక్కడ బ్యాచ్ జనాలు ఈ చిల్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఈ సీజన్ లోనే ఇలా ఉందంటే ఈ మంత్ లోనే ఇంకా ముందు ముందు వింటర్ లో ఎలా ఉంటుందో అసలు. అలా వస్తుంది గాలి, బాగా డ్రాప్లెట్స్ లాగా వాటర్ అయ్యి. వావ్, ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను నేను. ఫ్రిడ్జ్ లో ఇక్కడ ఫ్రీజర్ లో ఉంది. సీరియస్లీ మీకు వెనక కనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడ కనిపించట్లేదు యాక్చువల్లీ. ఏం రికార్డ్ చేసినా ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేస్తూనే తెలుస్తుంది. దొడ్డబెట్ట పీక్ ఇక్కడికైతే నేను రావాలి. వింటర్ టైంలో రండి, మామూలుగా లేదు. ఎక్కువసేపు ఉంటే నా చేతులు అయితే గడ్డగాడుతున్నాయి, మంట పడుతున్నాయి. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం, లేదంటే ఈ రోజుకి ఇంకా అయిపోయాం మన పని. ఎక్స్పీరియన్స్ అయితే నార్మల్ గా వేరే లెవెల్లో ఉంది. అసలు వర్షం పడుతున్నట్టుంది ఇక్కడ. ఇదంతా ఫాగ్ అయిపోయింది యాక్చువల్లీ. వర్షము కాదు కూడా అర్థం అవ్వట్లేదు, రకరకాలుగా అనిపిస్తుంది నాకు. మన 3 days ట్రిప్ ఎండింగ్ వచ్చింది అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు దాకా ఈ 3 days ట్రిప్ ని నేను చేసిన వీడియోస్ ని చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి. ఇది 3rd డే, ఇంకా 2 days వీడియోస్ మన ముందున్నాయి, చూడండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఊటీ. మళ్ళీ కలుద్దాం, బాయ్.